హాయ్. ఈ వీడియోలో మనం లూప్స్ అంటే ఏంటి? దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇన్ జావాస్క్రిప్ట్ తెలుసుకుందాం. సీ బిఫోర్ గోయింగ్ టు ద టెక్నికల్ డీటెయిల్స్, ఇప్పుడు రిపీటెడ్‌గా ఒకటే పనిని చేస్తూ మనం ఒక రిజల్ట్‌ని తెచ్చుకోవడమే లూపింగ్ అంటే. రిపీటెడ్‌గా ఒకటే పనిని కంటిన్యూయస్‌గా చేస్తూ ఒక రిజల్ట్‌ని తెచ్చుకోవడమే లూపింగ్ అంటే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వాషింగ్ మెషిన్ యూజ్ చేసి దాంట్లో బట్టలు ఉతుక్కోవాలనుకోండి. దాంట్లో బట్టలు వేసేసి స్విచ్ ఆన్ చేస్తే బట్టలు ఆటోమేటిక్‌గా దానికున్న మురికి పోతది. ఎలా పోతుంది అనంటే ఒకటే పని. ఏంటది? దాంట్లో ఉన్న డ్రమ్‌ని కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా తిప్పుతూ ఉండడం. అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా దాంట్లోంచి మలినాలన్నీ బయటకొచ్చేస్తున్నాయి. ఇలాగ ఉండే ప్రాసెస్‌నే లూపింగ్ అని అంటారు. సో, అక్కడ జరిగేది కూడా లూపింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక సంథింగ్ లైక్ గానుగు, నూనె అట్లాంటివి ఉంటాయన్నమాట. సో, దీంట్లో ఏం జరుగుతుంది అనంటే ఒక ఒక ఎద్దు ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. సో, కంటిన్యూయస్‌గా ఇలా తిరుగుతూ ఉండంగానే దాంట్లో నుంచి విల్ గెట్ అన్ ఔట్‌పుట్. ఓకే. దిస్ ఈస్ ఆల్సో లూప్. ఎప్పుడు వరకు లూప్ అవుతుంది అనంటే వెన్ ద పర్సన్ సేస్ "నువ్వు ఆగు" అనేంత వరకు లూప్ అవుతూనే ఉంటుందది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా జరిగేది లూపింగే. ఇక్కడ కూడా జరిగేది రిపీటెడ్ ఆఫ్ టాస్క్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఈ ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ ఉందనుకోండి. అవ్వ ఏం చేస్తుంది అనంటే కంటిన్యూయస్‌గా ఈ పర్టిక్యులర్ బార్‌ని పైకి కిందకి తిప్పుతూ ఉండడం వల్ల లోపలున్న వాటర్ బయటకొస్తున్నాయి. సో, ఒక లూపింగ్ ప్రాసెస్‌లోనే మనకి బయటకొస్తాయి. సేమ్ ఇదే పనిని మనము కిందకి దిగి ఆ వాటర్‌ని పైకి తీసుకురావాలి. అంత పెద్ద బావి తోడుకోవాలి, తవ్వుకోవాలి అనంటే ఎంత కష్టం. సో, ఎవ్రీబడీ ఇన్ ద వరల్డ్ ట్రైస్ టు క్రియేట్ అ సొల్యూషన్ ఔట్ ఆఫ్ ద లూప్స్. ప్రతి ఒక్క పర్సన్ లూప్‌లోనే ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేసుకోవాలని ట్రై చేస్తాడు. నేను కంప్యూటర్స్ ఏం చేస్తాయని కూడా చెప్తాను. ఇక్కడ హల్వా తయారు చేస్తున్నారు విచ్ ఈస్ మై ఫేవరెట్. ఈ హల్వా తయారవ్వాలంటే కంటిన్యూయస్‌గా తిప్పుతూనే ఉండాలి. ఓకే. సో, నాలాంటోడు తినడానికే పనికొస్తాడు ఈ విషయంలో. ఇప్పుడు ఇక్కడ డౌ మేకర్ ఉంది. దీంట్లో మనము గోధుమ పిండి, వాటర్ వేసేస్తే ఆటోమేటిక్‌గా అది తిరుగుతూ మనకొక డౌ ఇచ్చేస్తుంది. ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాస్ లూపింగ్. ఓకే. సో, దీన్ని మనము కంప్యూటర్ పరిభాషలో ఎలాగ అర్థం జేసుకోవాలి? నేను వైల్ లూప్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ సంథింగ్ లైక్ ఇప్పుడు మీరు 18/4 అన్నారనుకోండి. ఇప్పుడు 18/4ని మనం లూప్ ప్రాసెస్‌లో ఒక ఆన్సర్ ఎలా తెచ్చుకోవాలి అనంటే 18ని 4 టైమ్స్ కంటిన్యూయస్‌గా యాడ్ చేస్తే మనకొచ్చే రిజల్ట్ 18/4. సో, బేసిక్‌గా మన అందరి కంప్యూటర్‌లకి వచ్చిన ఒకే ఒక్క పని 1కి 1ని యాడ్ జేయడం. అంతే. ఇంతకు మించి మన కంప్యూటర్‌కి ఏమీ తెలీదు. 1కి 0 యాడ్ జేయడమా, 1కి 1 యాడ్ జేయడమా, 0కి 1 యాడ్ జేయడమా, 0కి 0 యాడ్ జేయడమా. కాకపోతే ఇదే ప్రాసెస్‌ని చాలా క్విక్‌గా చేయగలిగే కెపాసిటీ మన కంప్యూటర్‌కి ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో, లూపింగ్ ఈస్ ద ప్రైమరీ సెన్స్ ఆఫ్ ఎనీ ఎనీ యాక్టివిటీ. మీరు ఏ లైఫ్‌లో గాదు, మీరు ఎక్కడైనా తీసుకోండి. నిజానికి సూర్యుడు గూడా లూప్‌లోనే తిరుగుతా ఉంటాడు. మన భూమి గూడా లూప్‌లోనే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటది. ఎవరో చెప్పారు నేనెప్పుడు చూడలేదు ఆకాశంలోకెళ్ళి. కానీ ఈ సూర్యుడు, భూమి గూడా తిరుగుతూ ఉంటారని ఏదో అంటున్నారు. నాకు తెలీదు అంత పూర్తిగా. సో, థిస్ ఈస్ ఎ లూప్ అన్నమాట. ఇప్పుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఒక లూప్‌లో తిరుగుతూనే ఉంటది. దీని వల్లనే ఇలా తిరుగుతూ ఉండడం వల్లనే మనకి ఆహ్, బ రాత్రి పగలు వస్తున్నాయి బోలెడన్ని సీజన్స్ వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి వదిలేస్తాను. మనం పాలలోంచి వెన్న తీయాలనుకోండి. ఒకటే పనిని రిపీటెడ్‌గా చేయడం వల్ల మనకు పాలలోంచి వెన్నొస్తది. అది మనం కనిపెట్టుకున్న ప్రాసెస్. అంటే ఏదైనా సరే ఒక సొల్యూషన్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి అనంటే ఇదే పని. రైట్? సో, దాన్ని చిలికి అంటే ఐ డోంట్ నో మీ ఇంగ్లీష్ మీడియం పిల్లలు అర్థమవుతుందో లేదో. వి కెన్ దాన్నే మనము చిలకడం అంటారండి. ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలీదు మరి. ఓకే. అలా చేస్తే అదే ప్రాసెస్‌ని కంటిన్యూయస్‌గా ఇలా తిప్పుతూ ఉంటే అల్టిమేట్‌లీ యూ విల్ గెట్ ద బటర్ ఔట్ ఆఫ్ ఇట్. ఓకే. సో, ఎనీవేస్. సో, థిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ లూపింగ్. ఇప్పుడు ఎన్ని లూప్స్ ఉన్నాయి? దాన్ని ఎలాగా ఆర్గనైజ్ చేయాలి?
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లూప్స్ అంటే రిపీటెడ్గా రిపీటెడ్గా అదే పనిని చేయడం ఒక పని అయితే, అది ఎప్పుడు ఆపాలి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆపడం తెలియకపోతే లూప్కి మీనింగ్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వెన్న రావాలి కదా అని చెప్పి చిలకమన్నాను అనుకోండి, ఇంకా అలా చిలుకుతూనే ఒక 15-20 సంవత్సరాలు చిలికితే అక్కడ ఏముంటది గాడిద గుడ్డు. సో దేర్ షుడ్ బి సమ్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. ప్రతి దానికి ఒక స్టాపర్ అనేది క్రియేట్ చేయాలి. ఆ స్టాప్ అనేది మనం లాజికల్ కండిషన్ ద్వారా మనం చేయబోతున్నాం. సో వైల్ లూప్ లో మనం ఏదైనా పెట్టామనుకోండి, ఇలా రాసుకోవచ్చు. నేను ఊరికే డైరెక్ట్ గా రాసి చూపిస్తున్నాను, కోడ్ ఆల్రెడీ ఇక్కడ పెట్టుంటాను, బట్ జస్ట్ వాంట్ టు షేర్ దిస్. వైల్ అని ఇలా వదిలేసి console.log of హెలో ప్రవీణ్ అన్నాం అనుకోండి, ఈ హెలో ప్రవీణ్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకే, నేను చూపించవచ్చు కానీ బ్రౌజర్ చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఇట్ విల్ గో ఫర్ అ కంటిన్యూస్ లూప్. అలా ప్రింట్ అవుతూ బ్రౌజర్ కిందకు వచ్చేసి నా కంప్యూటర్ మీద నుంచి, మా మెట్ల మీద నుంచి అలా కిందకి వెళ్ళిపోతూ హలో ప్రవీణ్ వెళ్ళిపోతూ అమీర్పేట వెళ్ళిపోయి, అక్కడి నుంచి శ్రీలంక వెళ్ళిపోయి కిందకి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఐఎమ్ సారీ, జస్ట్ కిడ్డింగ్. సో ఇట్ విల్ గో ఫర్ అ కంటిన్యూస్ లూప్, కంటిన్యూస్ ఇటరేషన్ అలాగ జరుగుతూనే ఉంటుంది. సో దీన్ని మనం ఆపడానికి మనము ఒక కండిషన్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఇలా కండిషన్ అని రాయాలా సార్ అంటే, కండిషన్ ఎలా రాస్తాం మనం అని అంటే, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఏదో ఒక కండిషన్. ఈ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చేటటువంటి ఒక లాజికల్ స్టేట్మెంట్, లాజికల్ ఎక్స్ప్రెషన్ అయి ఉండాలి. ఓకే, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని అన్నప్పుడు ఐ లెస్ దాన్ 10 అయ్యేంత వరకు ఈ పర్టికులర్ లూప్ అనేది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. నిన్ననే లాస్ట్ క్లాస్ లోనే మనం తెలుసుకున్నాం కాంపౌండ్ స్టేట్మెంట్స్ గురించి. సో ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ ఈ వైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే, ఈ వైల్లో రాసినటువంటి కండిషన్ మనకి ట్రూ రిటర్న్ చేస్తే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేంటి సార్, ఇఫ్ కూడా ఇలాంటిదే కదా. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ వైల్ ఏం చేస్తుందంటే, ఈ కండిషన్ ట్రూగా ఉన్నంతసేపు ఇది ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. ఈ పర్టికులర్ వర్క్ ని రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ పరిస్థితి ఏంటి అని అంటే, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేసి బయటకు వచ్చేస్తుంది. అంటే ఒకటేసారి జరుగుతుంది ఇఫ్ లో. వైల్ లో అయితే ఇంకా రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే, చెప్పాను కదా కండిషన్ ఒక్కటే సరిపోదు. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అని అంటే, వేర్ ఈజ్ ద ఐ? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే, మనకి 3 స్టెప్స్ ఉంటాయి. దేనికి? ఆ కండిషన్ ని కంట్రోల్ చేయడానికి మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇనిషియలైజేషన్. ముందు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు తెలుసు అండి, 1 అని పెట్టుకోండి సరిపోతుంది, 1. ఇది ఇనిషియలైజేషన్. ఇక్కడ మనము కండిషన్ రాసుకుంటాం. ఈ రెండిటితోటి సరిపోదు. ఎందుకు అనంటే, ఐ వాల్యూ 1 అని ఇనిషియలైజ్ చేసిన తర్వాత వైల్ లోపల 1 లెస్ దాన్ 10 అనే కండిషన్ చెక్ అవుతుంది. చెక్ అయినప్పుడు ఈ రిలేషనల్ ఆపరేషన్ మనకి, ఇందాక నేను లాజికల్ ఆపరేషన్ అని అన్నాను, ఓకే దట్ ఇస్ ఫైన్, బట్ యాక్చువల్ గా దిస్ ఇస్ రిలేషనల్ ఆపరేషన్. ఈ రిలేషనల్ ఆపరేషన్ ఎక్స్ప్రెషన్ మనకి ట్రూ ఇస్తుంది. ఎందుకు ట్రూ ఇచ్చిద్ది? 1 లెస్ దాన్ 10 కాబట్టి ట్రూ ఇస్తుంది. సో ట్రూ రాగానే ఈ వైల్ లూప్ లోపలికి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే మళ్ళీ ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఓకే, కండిషన్ చెక్ అయినప్పుడు ఇంకా ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి 1 అగైన్ లెస్ దాన్ 10. సార్ ఆటోమేటిక్ గా ఐ ఇంక్రిమెంట్ అవ్వదా? ఇంకా అలాంటి టెక్నాలజీ రాలేదండి. ఏమైనా టెక్నాలజీ వస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఐ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవ్వదు. మనం ఏం చేయాలి అని అంటే, మనమే మాన్యువల్ గా ఇంక్రిమెంట్ అయ్యేలా చేయాలి. అంటే బిఫోర్ గోయింగ్ టు ద కండిషన్ మనము దాన్ని ఇంక్రిమెంట్ చేసి పడేస్తే సరిపోతుంది. ఎక్కడ చేయాలి సార్ అంటే, అది ఈ పర్టికులర్ బ్లాక్ లోనే చేయండి, ఈ పర్టికులర్ కాంపౌండ్ స్టేట్మెంట్ లోనే చేయండి.
చేస్తే ఏమవుతుంది అని అంటే మళ్ళీ ముందు నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు 1, తర్వాత 1 లెస్ దాన్ ఆర్ 10 అనే కండిషన్ చెక్ అయింది. ట్రూ అవ్వగానే లోపల స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెలో ప్రవీణ్ అని అన్నాం కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కన్సోల్లో హెలో ప్రవీణ్ అని ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? ఫస్ట్ టైం ఐ వాల్యూ ఎంత అవుతుంది? 1 ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుంది. ఐలో 2 ఉంటుంది ఇప్పుడు. సో నెక్స్ట్ టైం కండిషన్ చెక్ అయ్యేటప్పటికి ఐలో ఉన్న వాల్యూ 2 కాబట్టి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అంటే ట్రూ ఇచ్చింది కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనకి హెలో ప్రవీణ్ అని ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2 నుంచి 3 అవుతుంది. సో అగైన్ కండిషన్ చెక్ అవుతుంది. సరే మళ్ళీ ఇక్కడి నుంచి రాదంటే కాదు, ఈ వైల్ నుంచే వస్తుంది. 3 లెస్ దాన్ 10, 4 లెస్ దాన్ 10, 5 లెస్ దాన్ 10 అలాగా మనకి 9 అనే వాల్యూ వచ్చేది. ఐలో 9 వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 2 3 4 5 6 7 8 ఓకే, ఐలో 9 ఉంది. ఐలో 9 ఉన్నప్పుడు మళ్ళీ చెక్ ఆఫ్ కోర్స్ చెక్ అవుతుంది. 9 లెస్ దాన్ 10 కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రవీణ్ అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఇప్పుడు 10 అయిపోద్ది. 10 అయిపోయిన తర్వాత 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాయడం వల్ల ఈక్వల్ టు అనేది అక్కడ మ్యాచ్ అయిపోయి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ ప్రవీణ్ ప్రింట్ అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రవీణ్ హెలో ప్రవీణ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుంది? 10 నుంచి 11 అవుతుంది. 11 అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ టైం చెక్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అని అంటే 11 లెస్ దాన్ 10 కాదు కాబట్టి కండిషన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఆగిపోతుంది. అంటే అప్పుడు ఆ ఎద్దు ఆగిపోతుంది అనమాట. సరే ఎద్దుకు తెలుస్తుంది సార్ అంటే తెలీదు, కొన్ని ఇంటెలిజెంట్ ఎద్దులు ఉంటాయి. సరే, సో ఇక్కడ వాషింగ్ మెషిన్ ఎలా స్టాప్ అవుతుంది అని అంటే టైమర్ సెట్ చేస్తాం. ప్రతి 1 సెకండ్ కి ఒకసారి అంటే చూసుకుంటా ఉంటది అనమాట. 1 సెకండ్ కి డిక్రిమెంట్ అవుతూ ఉంటది. కరెక్ట్ గా 30 మినిట్స్ అయిపోగానే ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. సో కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్టాప్ ద లూప్. లేదు అని అంటే తిరుగుతూనే ఉంటది కదా, లేకపోతే మాన్యువల్ గా మనం స్టాప్ చేయాలి. ఇప్పుడు ఫ్యాన్ పరిస్థితి ఏంటి? ఫ్యాన్ కి మనము ఏ కండిషన్ పెట్టకపోవడం వల్ల ఇలా అనగానే అది తిరుగుతూనే ఉంది. ఆటోమేటిక్ గా అది మనకి కంటిన్యూస్ గా తిరుగుతూ వచ్చింది. సో లూపింగ్ అనేది ఎలా జరుగుతుంది అనే పాయింట్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. సో హియర్ ఒక వైల్ లూప్ రాసిన తర్వాత వైల్ లూప్ లో లాజికల్ కండిషన్ ఒకటి ఉంటుంది. ట్రూ కనుక అయితే ఆ కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ కనుక ట్రూ అయితే మళ్ళీ కోడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇలా రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే లాజికల్ కండిషన్ మనకి ఫాల్స్ ఇస్తుందో అప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద లూప్ లోకి వచ్చేసాం. రైట్? వైల్ స్టేట్మెంట్ క్రియేట్స్ ఎ లూప్ ఇన్ విచ్ code is executed as long as some condition is true. సేమ్ పాయింట్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో ఒక కౌంట్ అనే వేరియబుల్ తీసుకుని దాంట్లో 0 పెట్టుకున్నాను. కౌంట్ లో 0 ఉంటే 0 లెస్ దాన్ 10 కాబట్టి డూ సంథింగ్ ఓవర్ హియర్. తర్వాత కౌంట్ ఇంక్రిమెంట్ అవుతూ రిపీటెడ్ గా ప్రింట్ అవుతుంది. ఆల్వేస్ కీప్ ఇన్ ద మైండ్ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వైల్ లూప్స్. The code contained within a while statement might never execute depending on the starting value of the variable or the condition being tested. అంటే ఏంటి? ఒక వైల్ లూప్ లో మనం రాసిన కోడ్ మేబీ అసలు ఎగ్జిక్యూటే కాకపోవచ్చు. ఎందుకు? స్టార్టింగ్ లోనే కౌంట్ కనుక సపోజ్ స్టార్టింగ్ లో ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి. సో దిస్ బ్లాక్ విల్ నెవర్ గెట్ ఎగ్జిక్యూటెడ్. నో వే. ఓకే, the condition being tested by the while statement must be changed in the loop. సార్ ఈ స్టేట్మెంట్స్ ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటే మనము చదివిన దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. కండిషన్ బీయింగ్ టెస్టెడ్ బై ద వైల్ స్టేట్మెంట్ మస్ట్ బి చేంజ్డ్ ఇన్ ద లూప్.
అయితే ఇప్పుడు వైల్ లూప్ లో మీకు ఎప్పుడు కండిషన్ అలాగ చెప్పద్దు మనకి. అంటే ఒకవేళ మనం అలా చేయకపోయినా ఆటోమేటిక్ గా నువ్వు తప్పు చేసావని మనల్ని అలా ఎర్రర్ చూపించదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏదైతే మీరు టెస్టింగ్ కోసం వాడారో ఆ టెస్టింగ్ వేరియబుల్ అనేది మనము వైల్ లోపల దాన్ని మాడిఫై చేస్తూ రావాలి. ఆ మాడిఫై చేస్తూ వచ్చినప్పుడే ఈ కౌంట్లోకి ఈ కౌంట్ అనేది చేంజింగ్ ద కండిషన్, అంటే కండిషన్ చేంజ్ అవ్వదు, చేంజ్ ఇన్ ద కండిషన్. ఇప్పుడు కండిషన్ చెక్ అవుతున్నప్పుడు ప్రతిసారి ఒక న్యూ వాల్యూతో చెక్ అవుతూ వస్తూ ఉంటుంది. ఆ చేంజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 2 స్టెప్స్ మీరు బైబిల్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లూపింగ్ విత్ ఫర్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను. దీని లోపల నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు వైల్ యూస్ చేసి నేను 1 to 10 అని ఎలా ప్రింట్ చేయాలి. ఐ రిపీట్, వైల్ యూస్ చేసి 1 to 10 అని ఎలా ప్రింట్ చేయాలి. ఐఎమ్ యూజింగ్ మై playcode.io. ఓకే, సో ఇప్పుడు లెటర్స్ అండర్స్టాండ్. స్క్రిప్ట్ లో నేను కోడ్ రాస్తున్నాను, ఏం రాయట్లేదు. ఇప్పుడు వైల్ ఆఫ్ ఏమి వదిలేసాను, ఇట్లా రాసేసి console.log పొరపాటున నేను ఓకే చేశానా, ఇది కంటిన్యూస్ గా ప్రింట్ అయిపోతూనే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనకి ఎర్రర్ ఇక్కడ చూపించేసింది, వైల్లో ఒక కండిషన్ అనేది పెట్టాలి అని. ఓకే, console.log లక్కీగా, ఎందుకు లక్కీ, అంత లక్కీ నాకు ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ లూప్ ప్రొటెక్షన్ అనేది నేను ఆన్ చేసుకుంటే బెటర్. ఎందుకు ఆన్ చేసుకుంటే బెటర్ అంటే, ఒకవేళ నేను లూప్ దాన్ని తప్పు చేస్తే అది ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్లకుండా మనకి అట్లీస్ట్ ఒక సర్టెన్ టైం తర్వాత ఒక ఎర్రర్ అన్న త్రో చేస్తుంది. ఓకే, సో హియర్ వైల్ ఎలా రాస్తున్నాను, ఒక వేరియబుల్ తీసుకుంటాను, వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ కండిషన్ పెడతాను i less than or equal to 10 అండ్ console.log i అని అంటాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇలా వదిలేసాను అనుకోండి, ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్. సో లూప్ ప్రొటెక్షన్ ఇన్ఫినిటీ లూప్ ఆన్ లైన్ నెంబర్ 2 క్యారెక్టర్ 0. సో ఇక్కడే మనకి ఇన్ఫినిటీ లూప్ అనేది వచ్చేసింది. చూసారా ఎన్నిసార్లు ప్రింట్ అయిందో, సమ్వేర్ ఇంకా ఆపింది అనమాట. అది లేకపోయి ఉంటే, లూప్ ప్రొటెక్షన్ కనుక పెట్టుకోకపోయి ఉంటే ఏమయ్యేది, ఇది శ్రీలంక వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పెట్టేది మనకి. అంటే ఇట్ విల్ గో బియాండ్ ద లేదు. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఈ రెండో కండిషన్ ఇందాక చూపించాను కదా మీకు 2 విషయాలు చెప్పాను. ద కోడ్ కంటైన్డ్ విత్ ఇన్ ద వైల్ స్టేట్మెంట్ మైట్ నెవర్ ఎగ్జిక్యూట్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్, అది మనం చూసాము. తర్వాత కండిషన్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ బై ద వైల్ స్టేట్మెంట్ మస్ట్ బి చేంజ్డ్ విత్ ఇన్ ద లూప్. దీన్ని నేను చేంజ్ చేయకపోవడం వల్ల జరిగిన అనర్థం ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 2 అని అంటాను. అప్పుడు ఏమవుతుంది, సరే ముందైతే i ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ i ప్లస్ ప్లస్ వదిలేద్దాం. సో అప్పుడు చక్కగా సేవ్ చేయగానే చక్కగా 1 to 10 వరకు ప్రింట్ అయిపోయినాయి. ఎందుకు ప్రింట్ అయిందని ఆల్రెడీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సపోజ్ ఇప్పుడు దీన్ని మీరు i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 3 అన్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది. సో i వాల్యూ ఫస్ట్ 1 అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. కండిషన్ చెక్ అయిన తర్వాత ట్రూ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత i వాల్యూ 4 అవుతుంది. మళ్ళీ 4 less than 10 అనే కండిషన్ చెక్ అయ్యి కన్సోల్లో 4 ప్రింట్ చేస్తాం. తర్వాత మళ్ళీ i వాల్యూ 7 అవుతుంది. 7 అనే కండిషన్ చెక్ అయ్యి కన్సోల్ లాగ్ i 7 ప్రింట్ అవుతుంది. తర్వాత i వాల్యూ 7 ప్లస్ 3 10 అవుతుంది. 10 మళ్ళీ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి console.log 10 ప్రింట్ అయింది. తర్వాత i వాల్యూ 13 అవుతుంది. 10 ప్లస్ 3 13 అవుతుంది. 13 లెస్ దాన్ 10 కాదు కాబట్టి, అంటే కండిషన్ ఫాల్స్ రిటర్న్ చేసింది కాబట్టి ఇమీడియట్ గా స్టాప్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అందుకనే ఇక్కడికి ఆగిపోయింది, 10 వరకు మాత్రమే ప్రింట్ అయింది. ఓకే, సపోజ్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్
console.log of i అని లాస్ట్ లో కనుక నేను ప్రింట్ చేశాను అని అంటే ఏం జరుగుతుంది? చాలా మంది ఏమనుకుంటారంటే 10 అనో 1 అనో రాస్తూ ఉంటారు. కాదండి, 10 + 3 జరిగింది కాబట్టి 13 అయినప్పుడు కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి, సో ఓవరాల్ గా ఐ వాల్యూ 13 గా ఉన్నప్పుడు ఫెయిల్ అయింది. సో ఐ వాల్యూ ఎంత ఉన్నట్టు? 13 ఉన్నట్టే కదా. సో 13 మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ లూప్ స్టేట్మెంట్స్ ని తీసుకున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రజెంట్ ఒక నిమిషం చూపిస్తాను చూడండి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10, 10 to 1, 5 to 15, 15 to 10, 1 to 10, 1 to 10, 1 to 10 ఈవెన్ నెంబర్స్, 1 to 10 ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేస్తారు? చాలా సింపుల్. 1 to 10 ఎలా ప్రింట్ చేయాలో మనకు తెలుసు. ఎలా చేయొచ్చు? i ఈజ్ ఈక్వల్ టు i + 1 అని అంటే 1 to 10 ప్రింట్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే, ఈ లాస్ట్ వాల్యూ అవసరం లేదండి. సో 11 తీసేస్తాం. సో 1 to 10 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. సో మనము ప్రతిసారి ప్రింట్ చేసేస్తున్నాం. మనం ఏం చేయొచ్చు అని అంటే ఐ వాల్యూ ఈవెన్ నెంబర్ ఐ ఉన్నప్పుడు మాత్రమే ప్రింట్ చేయండి అని మనము ఇంకొక కండిషన్ రాసుకోవచ్చు. కానీ డైరెక్ట్ గా ఇక్కడ రాయకూడదు అది. మరి ఎలా రాయాలి సార్ అని అంటే ఇక్కడ చూడండి. ఇఫ్ ఐ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ట్రిపుల్ ఈక్వల్ టు 0 అయినప్పుడే ప్రింట్ చేయండి. అంటే ఐ వాల్యూస్ 1 to 10 వరకు రిపీట్ అవుతూ ఉంటాయి, కానీ ప్రింటింగ్ మనం ఎప్పుడు చేస్తాము? ఓన్లీ ఆ ఐ వాల్యూలో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. అది ఎలా చెక్ చేసుకుంటున్నాం అంటే డివైడెడ్ బై 2 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే చెక్ చేసుకుంటున్నాం. ఇంకొక పాయింట్ ఇక్కడ చాలా మందికి చెప్పుండడం వల్ల నేను చాలా మంది చేసే రెగ్యులర్ మిస్టేక్ ఏమవుతుంది అని అంటే ఈ i++ ని కూడా ఈ ఇఫ్ లో పెట్టేస్తూ ఉంటారు. పెట్టేస్తే మళ్ళీ ఇన్ఫినిటీ లూప్ లోకి వెళ్ళిపోతుంది. లెట్ ఇట్ గో. ఇన్ఫినిటీ లూప్ ఆన్ లైన్ నెంబర్ 2. ఎందుకు ఇన్ఫినిటీ లూప్ లోకి వెళ్ళిపోయింది మనకి ఇది అని అంటే, చూడండి, మీరు రీడింగ్ ద కోడ్ ని రీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్కి రైల్వే స్టేషన్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్, రైట్? సో i <10 అంటే 1 <10 అనే కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత 1 మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కాదు కదా, 1 మాడ్యులస్ 2 0 కాదు కాబట్టి 1 మాడ్యులస్ 2 ఎంతమ్మా? 1. ఓకే, 0 రాదు, రిమైండర్ 0 కాదు, రిమైండర్ 1 అవుతుంది. ఓకే, లాస్ట్ టైం మీకు ఇది చెప్పలేదు ఇది. ఓకే, 1ని 2తో డివైడ్, ఏదైనా తక్కువ నెంబర్ ఉంటే డివైజర్ కంటే ఆ నెంబరే మనకి డైరెక్ట్ గా దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ i++ అనేది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వదు. i ఈజ్ ఈక్వల్ టు i, ఎందుకంటే ఫస్ట్ టైం కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కాలేదు అని అంటే మళ్ళీ ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంటుంది. సో అగైన్ 1 ఈజ్ <10 కాబట్టి మళ్ళీ లోపలికి వస్తాం, మళ్ళీ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, రిపీటెడ్ గా ఇలాగే 1 వాల్యూ 1 ఉండిపోతుంది ఎప్పటికీ. అందువల్ల ఎయిదర్ మనకి ప్రింట్ అవ్వవు, ఇది దీని లోపలికి వెళ్ళదు. సో ఈ తప్పుని మాత్రం మీరు చేయకండి. ఈ వీడియోని 1కి 2 సార్లు చూడండి. ఇది చూసిన తర్వాత మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు 1 to 10 మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఇదే రకంగా ఆడ్ నెంబర్స్ ని కూడా ప్రింట్ చేయండి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ ఒక్క వీడియో చూసి ఈ రోజు అంతా స్పెండ్ చేసినా తప్పులేదు. మీరు విని 1 to 10 ప్రింట్ చేయండి, పడుకుని లేచిన తర్వాత మళ్ళీ 1 to 10 ప్రింట్ చేయండి. తర్వాత అన్నం తిని మళ్ళీ 1 to 10 ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇదే పనిని 100 times చేయండి. ఐ రిపీట్, ఎన్నిసార్లు మీరు 1 to 10 ఈవెన్ నెంబర్స్ ఆ ఫీల్ కనుక మీకు వస్తే, ఒక్కసారి దీని లోపల ఏం జరుగుతుంది అనే క్లారిటీ కనుక మనకు వస్తే, ఐఎమ్ ష్యూర్ యూ విల్ బికమ్ ఎ ప్రోగ్రామర్ at any age, any cost. Whether you are a హౌస్ వైఫ్, తక్కువని కాదు, పాపం వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామింగ్ చేయకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరా,
తెలుగు టీచరా, హిందీ పండితా, ఇవన్నీ అనవసరం. ఇఫ్ యూ నో దిస్ పర్టికులర్ థింగ్, యూ విల్ డూ ఇట్. ఓకే, సో ప్లీజ్ read the same see the same video once again and do it. ఓకే, ఇది 1 day ఫుల్ డే పట్టినా తప్పు లేదు. యు వెయిట్ అండ్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. పెద్ద వీడియోనే అయిపోయింది ఇది, బట్ తప్పదు వైల్ లూప్ కోసం. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్స్ రాయండి, షేర్ చేయండి, అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. హోప్ యూ అండర్స్టూడ్ ఇట్ అండ్ ఎంజాయ్ వైల్ లూప్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఫర్ లూప్ తోటి కలుసుకుందాం. వీటన్నిటి తర్వాత నేను ఎక్సర్సైజెస్ ఇస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.